సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మామిడి తాండ్రా చేయడానికి 3 పచ్చి పుల్లటి మామిడికాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. 3/4 కప్పు చక్కెర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక చిన్న టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ని కాస్త ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు గిన్నెలోకి మామిడికాయ ముక్కలను తీసుకుందాం. మామిడికాయ ముక్కలు మునిగేటంత వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికేటంత వరకు బాగా ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ మామిడికాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికించండి. ఇలా సాఫ్ట్గా ఉడికాక గ్యాస్ ఆఫ్ చేయండి. కాస్త చల్లారిన తర్వాత ఒక ప్యాన్లోకి ఇలా వడగట్టి తీసుకుందాం. ఇలా స్పూన్తో మెదుపుతూ ఉంటే మామిడి గుజ్జు అంతా కూడా ప్యాన్లోకి వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఓసారి మిక్సీ పట్టి ఆ తర్వాత ఫిల్టర్ చేయండి. గుజ్జు మరింత ఈజీగా వస్తుంది. పొడి పొడిగా అయినప్పుడు గిన్నెలో వాటర్ వేసి ఫిల్టర్ చేయండి. గుజ్జు తేలిగ్గా వస్తుంది. ఇలా మొత్తం వడగట్టి తీసుకోండి. ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. పంచదారను యాడ్ చేశాక కన్సిస్టెన్సీ మరి కాస్త పల్చగా అవుతుంది. ఇందులోనే చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, వేయించి పొడి చేసిన 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. ఇది కాస్త చిక్కబడేంత వరకు కలుపుతూ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, కాస్త చిక్కబడింది. మరో 2-3 నిమిషాలు కలుపుతూ ప్రిపేర్ చేయండి. ఇలా ప్లేట్ పైన వేసి చూస్తే చిక్కగా ఉండేలా ప్రిపేర్ చేయండి. మీరు పల్చగా ప్రిపేర్ చేస్తే ఆరడానికి చాలా టైం పడుతుంది. ఇలా చిక్కబడ్డాక గ్యాస్ ఆఫ్ చేయండి. నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్ని తిప్పుతూ స్ప్రెడ్ చేస్తే ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. స్పూన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా చేసిన మసాలా మామిడి తాండ్రాను ఎండలో బాగా ఎండబెట్టండి. ఎండలో అయితే ఒక 3 రోజుల్లో బాగా ఎండుతుంది. మీరు ఫ్యాన్ కింద ఆరబెడితే 4 నుండి 5 రోజులు పడుతుంది. ఇది కాస్త ఆరిన తర్వాత పల్చటి కాటన్ క్లాత్ని వేసి ఎండబెట్టండి. దుమ్ము పట్టకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 3 రోజులు ఎండలో పెడితే ఇలా బాగా ఎండిపోయింది. ఇలా టచ్ చేసి చూస్తే చేతికి తడి తగలకుండా ఉంటే మామిడి తాండ్రా రెడీ అయినట్లు. నైఫ్తో ఇలా నిదానంగా తీస్తే మామిడి తాండ్రా అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎంత బాగా వచ్చిందో! మన ఛానల్లో ఆల్రెడీ మామిడి పండుతో చేసిన మామిడి తాండ్రాను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓసారి చూడండి. మీకు నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా మసాలా మామిడి తాండ్రా రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా భలేగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే షూర్గా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.